హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో డొమెస్టిక్ గ్యాస్ స్టేషన్లు ఏ విధంగా ఉంటాయి కువైట్లో, మరియు ఇక్కడ కరెంట్ అనేది కట్ అయితే కువైట్ వాళ్ళు ఏ విధమైనటువంటి విధి విధానాలు అమలుపరుస్తారు, మరియు కువైట్లో పోర్టుకు సంబంధించినటువంటి ఈక్విప్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి క్లుప్తంగా చిత్రీకరించాను. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి, తప్పక నచ్చుతుంది. ఇది కువైట్లో కాసియా అనే మందకాలో ఉన్నటువంటి గ్యాస్ స్టేషన్ అన్నమాట. గ్యాస్ స్టేషన్ మన ఇండియాలో ఎలా ఉంటుందో కువైట్లో ఎలా ఉంటుందో ఒకసారి చూసేసేయండి. మన ఇండియాలో మొత్తం సిలిండర్లు వచ్చేసి కమర్షియల్కి అయితే గ్రే కలరు, హోమ్ పర్పస్ అయితే డొమెస్టిక్ అయితే రెడ్ కలర్ ఉంటాయి కదా. ఇక్కడ డొమెస్టిక్ వచ్చేసి ఇంట్లో వాడుకునే సిలిండర్లు వచ్చేసి సిమెంట్ కలర్లో ఉంటాయి అన్నమాట. సిమెంట్ కలర్లో ఉంటాయి. మరియు వీటిలో వచ్చేసి 16.5 kgs. నాకు తెలిసి ఇండియాలో ఉన్నటి 14.5 kgs అనుకుంటాను. ఈ మిషన్ వచ్చేసి కంటైనర్ లేయర్లుగా ఉన్నాయి కదా. ఈ లారీలోంచి ఈ మిషన్లోంచి అనమాట అన్లోడ్ చేస్తారనమాట ఈ సిలిండర్లు అన్నిటిని. సో చూడండి, ఇక్కడ వచ్చేసి కమర్షియల్ పర్పస్కి రెడ్ సిలిండర్లు వాడతారనమాట. చూడండి ఒకసారి గ్యాస్ స్టేషను. అయితే మన ఇండియాలో లాగా మనం బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ గ్యాస్ డైరెక్ట్గా ఎంటీ సిలిండర్ కానీ ఎత్తుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసినాం అనుకో, 750 ఫిల్స్ అనమాట. ఆ ఎంటీ సిలిండర్ విత్ 750 ఫిల్స్ ఇచ్చేసినామంటే మనకు ఒక ఫుల్ సిలిండర్ ఇస్తాడు. ఫుల్ సిలిండర్ కాస్ట్ ఇండియా డబ్బులు 210 రూపాయలు అవుతుంది. ఎక్కడైనా కానీ కరెంట్ కానీ సప్లై ఆగిపోయిందంటే వెంటనే ఇలాంటి జనరేటర్లు అయితే అక్కడ ఫిట్ చేసేస్తారనమాట. మళ్ళా అక్కడ కరెంటు ఫుల్ ఫ్లెక్స్గా రిపేర్ అయినంత వరకు ఇలాంటి జనరేటర్తోనే అక్కడ పవర్ సప్లై జరుగుతుంది. చూడండి, మీకు బ్యాక్ సైడ్ ఉండేది స్కూలుకు ప్లస్ ఇక్కడంతా బ్యాంక్ సిస్టము అదంతా ఉందన్నమాట. ఎక్కడైనా ఇలాంటి కరెంట్ ఇబ్బందులు కానీ ఉంటే వెంటనే జనరేటర్లు అనేటివి వెంటనే ఇలా అమరుస్తారన్నమాట. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది కువైట్కి సంబంధించినటువంటి సీ పోర్టు. ఈ సీ పోర్టు కువైట్లో సువేక్ అనే ప్రాంతంలో ఉందన్నమాట. మీరు చూస్తూ ఉన్నటువంటి ఆ పొడవాటి క్రేన్ల ద్వారా ఓడలో వచ్చినటువంటి వస్తువులను, కంటైనర్లను లిఫ్ట్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. కువైట్ వాళ్ళు మొత్తం తమ కావాల్సినటువంటి వస్తువులను ఈ పోర్టు గుండానే ఎగుమతి గాని దిగుమతి గాని ఇక్కడే కార్యకలాపాలన్నింటినీ కొనసాగిస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో రీచ్ కోసం లైక్ చేయండి.